ఇవాళ వెళ్ళమ్మా. చెప్పొచ్చుకు మొహాన్ని కొట్టినట్టు చెప్పా కూడా ఇంకా పట్టుకుని వెళ్ళడానికి నేను నిన్ను కన్న తల్లినే. అయినా నిన్ను అనుకునే లాభంలే. ఓ పెళ్ళ పెటాకుల బిడ్డ పాప మొండి బతుకుతో బండ పారిపోయిన దానివి. నీకంట అభిమానం ఎందుకు? ఆడజన్ మెత్తంగానే సరే. నాది కడుపు తీపమ్మా, కడుపు తీపి. ఎవర్రా అదేనా? ఏమే నువ్వేనా కాలేజీలో మా వాడికి ఓట్లు వేయొద్దని చెప్పింది? మాట్లాడే చూపులతో చంపేద్దామని. నా మడిసికే ఎదురు తిరుగుతావా? ఈ ఈరిగాడంటే ఏటనుకున్నావే? ఈ ఊళ్ళో అన్ని కాలేజీల్లోనూ నా కుర్రాళ్లే గెలవాలా? అన్ని ఫ్యాక్టరీల్లోనూ నా యూనియన్లే ఉండాలా? లే, ఇప్పుడు నిన్ను రోడ్డు మీద రేపు చేస్తే అడిగే దిక్కెవడే? ఇంతమంది ఉన్నారు, ఒక్కలేనా అడ్డుపడ్డారా? ఏంటి ఏం చూస్తున్నారు ఇక్కడ? పోండి. చూసావా జనం నేనంటే ఎలా అడిలి సత్తున్నారో? ఆడదానివి గనక మొదటి తప్పు కింద వదిలేస్తున్నా. ఒళ్ళు దగ్గరెట్టుకుని మసులుకో, లేకపోతే ఉప్పు పాతరేస్తా. జాగ్రత్త. సార్ మీకోసం చెప్పవయ్యా. మీకోసం ఆవిడ వచ్చారు సార్. మీ లవరండి, క్షమించాలి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు చూడండి, ఆవిడండి. దేవా, సరే నువ్వెందుకు వంకలు తిరిగిపోతున్నావు? సిగ్గేస్తుందండి. ముందు పొట్ట తగ్గించు, తర్వాత సిగ్గుపడ్డు కానీ. ఎస్ సార్. అదేమిటి దేవి, ఆటోలోనే కూర్చున్నావే? లోపలికి రావచ్చుగా. నిన్నే దేవి, ఏం జరిగింది చెప్పు. నేనున్నా, అసలు ఏం జరిగింది? ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, జాగ్రత్త. హాస్టల్ వచ్చేసింది. బాయ్ బాయ్. దేవి 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 దేవి, 1 minute. 1 minute. See you. వెళ్ళమంటుంటే వీలైనంత ఎక్కువసేపు నిన్ను చూద్దామని. గుడ్ నైట్.
ప్రేమించుకోవడంలో ఇంత గొడవ ఉందన్నమాట. ఏంటా సూపు? నీ మొగుడుతో నన్ను లోపలతో ఇచ్చావు, ఆడి రంకు మొగుడు ద్వారా బయటకు వచ్చాలే. ఇప్పుడు తెలిసిందా నీకు నీ మొగుడికి నేను మొగుడినన్నమాట. వాట్ మిస్టర్ ఉపేంద్ర, ఆ గొలుసేమిటి? అరెస్ట్ చేయడానికి ఆధారం. ఎవరిని? కొత్తగా కోటు తొడుక్కున్న పాత కేడీని. ఉపేంద్ర? ఎస్ సార్. ఈ గొలుసు ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎప్పుడు పోగొట్టుకున్నాడో మీరే అడగండి. అది కాదు సార్, నిన్న సాయంత్రం ఈ వీరిగాడు. మంచి మర్యాద లేకుండా ఏమిటా మాటలు? ఆయన ఎవరనుకుంటున్నావు? రూలింగ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఇవాళే పవర్లోకి వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన నిన్న ఊళ్ళోనే లేరు. మార్నింగ్ ఫ్లైట్లో ఢిల్లీ నుండి వచ్చారు. అర్థమైందా? ఇవాళ అది కాదు సార్, ఈ గొలుసు ఏమిటయా ఇందాక నుంచి గొలుసు గొలుసు అని ఓ గొంచుకుంటావు. అట్లాంటి గొలుసు ఆయన ఒక్కడికేం కర్మ. ఇదిగో మాకు ఉంటాయి. మాకనేంటి నాగానంద స్వామిజీ భక్తులందరి దగ్గర ఉంటాయి. చూపిస్తాడయా? ఇప్పుడేమంటావు? ఇంకా చూస్తావే? నీ ప్రతాపం చాలు గాని. ఎస్పీ గారు, పాపం కుర్రాడు పొరపాటు పడి ఉంటాడు. ఈసారి క్షమించి వదిలేయండి. నువ్వు వెళ్ళు బాబు. ఇక వెళ్ళో. సారీ సార్, మా వాళ్ళ పొరపాటుకి నేను క్షమాపణ చెప్తాను. దాందే ఉంది కానీ ఎస్పీ గారు, కుర్రాడు ఏడు మీద ఉన్నాడు. కొన్నాళ్ళు రాష్ట్రం 4 మూలలా తిప్పించండి, దారిలో పడతాడు. ఉద్యోగం మాత్రం ఓడగొట్టదు సుమా. నా మీద కోపంతో నక్సలైట్లో చేరిపోతే నేను భరించలేను. అవును, నువ్వు భరించలేవు. నిజమే, నేను కష్టపడినా కన్నీళ్లు పెట్టినా నువ్వు భరించలేవు. కానీ కానీ నువ్వు ఇంత చేత కానివాడవన్న నిజాన్ని నేను భరించలేను. Yes, నీ నుంచి నేను కోరుకునేది జాలితోనూ దయతోనూ నువ్వు కడతంటున్న తాలిబొట్టు కాదు, కలో గెంజో ఇంత తిండి పెట్టే మొగుండి కాదు. నా గుండెల్లో చిచ్చు పెట్టిన ఆ వీరిగాడి గుండెలు చీల్చి నాకు రక్త తిలకం తిట్టి పౌరుషున్న మగాన్ని. ఆ రివాల్వర్తోనే వాడి ప్రాణాలు తీసుకొచ్చుంటే కన్నీళ్లతో కాళ్ళు కడిగి ఉండేదాన్ని. అంతేగాని దుర్మార్గుల ముందు తల దించుకొని తిరిగొచ్చిన నీతో తల వంచుకొని తాళి కట్టించుకోలేను. నేను కూడా నీలో ఆవేశపడేవాడిని అయితే ఆ వీరుగాడిని చంపడంతో పాటు కాకి బట్టలు తొడుక్కున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాడిని. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరుతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించను.